హలో అండి. ఈరోజు నేను పిల్లలకి స్కూల్ టైం అవుతుందనే హడావిడిలో ఫాస్ట్గా ఉప్మా చేశానండి. కానీ అందులో ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయాను. అయినా ఉప్మా టేస్ట్ చాలా బాగుందండి. అసలు నేనేం మర్చిపోయాను అనేది వీడియో చూస్తూ గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఉప్మా పర్ఫెక్ట్గా రావడానికి చిన్న టిప్ చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ రవ్వ, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి. వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. పిల్లల్ని స్కూల్కి పంపే వరకు ప్రతి అమ్మకి కిచెన్తో ఒక యుద్ధమే జరుగుతుంది కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఒక 2 నిమిషాల పాటు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను కదండి, ఆ మెజర్మెంట్తో చెప్తున్నాను. ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 3.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా యాడ్ చేసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని నీళ్ళు మసలే వరకు వేడి చేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు వాటర్ దీంట్లోకి 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. వేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలుపుకొని కన్సిస్టెన్సీ ఇలా వస్తుందండి. మంచిగా కలుపుతూ ఉండాలి, ఉండలేం కట్టకుండా. స్కూల్కి పంపాలని హడావిడితో ఇంత ఫాస్ట్గా పని చేసినా కూడా పిల్లలు మాత్రం లేజీగా మెల్లగా చేస్తారు కదండి. ఇప్పుడు ఇలా మొత్తం కూడా మంచిగా ఉడికిపోయిందండి ఉప్మా అనేది. ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర వేసుకుంటే ఉప్మా రెడీ అయిపోయిందండి. నేను ఇందులో ఏ ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయాను అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.